న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అమరావతిపై తీర్మానం చేయనున్న అసెంబ్లీ. జిల్లాలో అప్డేటెడ్ జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం. పరీక్షలు చేయించుకున్న పాత్రికేయ కుటుంబాలు. అన్నవరం హుండీల లెక్కింపు. వాడపల్లి వెంకన్నకు కానుకల మోత. ఐఆర్సీటీసీ పర్యాటక రైలు. దక్షిణ తీర్థయాత్రలకు స్పెషల్ ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 28న సమావేశమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించుకుని కేంద్రానికి పంపాలన్న యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎందుకు పెడుతున్నామంటే సడన్ గా ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం కాదు, కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం. అసెంబ్లీలో తీర్మానం చేసి విజయవాడలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే రేపు 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీయంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం చేస్తే తీర్మానం కాపీ నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీయంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోద్ది. కొంతమంది సైకో లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. చట్టం లేదు, చట్టపరం లేదు, రాజధాని ఎలాగంటారని కొంతమంది మాట్లాడతారు మధ్యని. ఆ చట్టం అయిపోతే వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అదిగో ఆంధ్ర భద్రాద్రి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గొల్లల మామిడాడ శ్రీనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఏపీ భద్రాద్రిగా పేరొందిన గొల్లల మామిడాడ శ్రీ కోదండరాముని కళ్యాణ మహోత్సవం కనుల పండువగా చేస్తుంది. ఈ ఏడాది జానకీరాముల వివాహ వేడుక చలువ పందిళ్ల నడుమ శ్రీరాముని భక్తుల కోలాహలంతో జరగనుండటంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 2వ భద్రాదిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో శుక్రవారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయ చరిత్ర 1989లో ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలువగా భక్తులు శ్రీ సీతామహాలక్ష్మి, శ్రీరామచంద్రమూర్తి అను పేర్లతో కులలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అప్పటి నుండి స్వామివారు భక్తులు పూజలను కొలల రూపంలోనే అందుకుంటూ వస్తున్నారు. గ్రామానికి చెందిన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశారు. ఆలయ నిర్మాణంతో పాటు తూర్పున
9 అంతస్తుల గోపురాన్ని 160 అడుగుల ఎత్తులో నిర్మాణం పూర్తి చేశారు. తర్వాత క్రమంలో వాస్తు ప్రకారం పడమర్న ఎత్తు ఉండాలని 1956లో పశ్చిమాన 200 అడుగుల ఎత్తులో 11 అంతస్తుల గోపురాలను నిర్మించారు. ఈ గోపురాలపై ఆనాటి రామాయణం, భాగవతాలకు చెందిన అంశాలను శిల్పులు కండ్లకు కట్టినట్లుగా రూపొందించారు. గోపురాలపై ఉన్న శిల్పకళ సంపదను తిలకించేందుకు 2 కనులు చాలవని భక్తులు పేర్కొనడం విశేషం. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ స్వామిని కొలుస్తున్నారు. తరువాత కాలక్రమంలో నిర్మించిన అద్దాల మందిరం మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది. ఇక్కడ అద్దాల మందిరంలో ప్రవేశించిన భక్తులు వింత అనుభూతికి లోనవుతారు. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు ఈ సంవత్సరం అధిక భక్తులు హాజరవుతారు అన్న ఉద్దేశంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. కళ్యాణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున కాకినాడ జిల్లా కలెక్టర్, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. జై శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి. శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం, గొల్లల మామిడాడ, అనపర్తి నియోజకవర్గం అండి. ఇక్కడ స్వామివారిని 1889 సంవత్సరంలో స్వామివారిని కోలల ప్రతిష్ట ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అని అన్నతమ్ములు దీనిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే తూర్పు గోపురాన్ని వచ్చి 1948 సంవత్సరంలో 160 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం, అలాగే 1956లో పశ్చిమ గోపురాన్ని నిర్మించడం 200 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ క్షేత్ర మహిమ అంటే అంటే ఏంటి, ఏముంటుందండి ఇక్కడ అడుగుతారు. అలాగే ఇక్కడ క్షేత్ర మహిమ పిల్లలు లేని వారికి ఖచ్చితంగా ఇక్కడ స్వామివారికి పిల్లలు పుట్టడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహంతో వాళ్ళకి పిల్లలు పుట్టడం, అలాగే పెళ్లి కాని యువతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ముత్యాల తరంబరాలు నెత్తి మీద, శిరస్సు మీద వేసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయని నమ్మకం అండి ఇక్కడ. అలాగే వీళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుడతారు. అలాగే ఆ పిల్లల్ని వచ్చి స్వామివారికి ఇక్కడ ఇచ్చి కొనుక్కుంటారండి ఇక్కడ విశిష్టతలో, ఈ క్షేత్ర మహిళలో. అలాగే ఇక్కడ మీకు స్వామివారి కళ్యాణం 27/3/2026 అనగా శుక్రవారం నాడు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ మేము చేయడం జరిగింది. అలాగే 26వ తారీఖు 26/3/2026 నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన భక్తులకు ఏ ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ధ్వజారోహణ చేస్తారండి. ముందుకంటే 26/3/2026 ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అయిన తర్వాత రాత్రి 7 గంటలకి ఇక్కడ ప్రియా మ్యాజిక్ షో అయిన తర్వాత కూచిపూడి నృత్యం తాపేశ్వర వారిచే ఇక్కడ కూచిపూడి నృత్యాలు కూడా జరుగుతాయి. స్క్రీన్స్ లో ఆశీర్వాద కళ్యాణ మహోత్సవాలు కూడా ఇక్కడ మీరు గొల్లల మామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి యొక్క విశిష్టత. ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే భక్తాభీష్ట బలప్రదానం, భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేసే స్వామి ఇక్కడ కోదండ రామచంద్రమూర్తి. అయితే ఈ స్వామివారి యొక్క ఈ మధ్యకాలంలోనే యావత్ భారతదేశంలోనే 4వ స్థానాన్ని ఈ దేవాలయం కైవసం చేసుకున్నారు ఎత్తైన గోపురాలతో. అయితే ఇక్కడ ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేసిన దేవాలయం. ఎందుచేత ఆ ముక్క అనవలసి వచ్చిందంటే పుష్పక విమాన ఆకృతితో ఉంటుంది. మీరు ఏమైనా డ్రోన్ కెమెరాలో బాగా చూసినట్టయితే ఈ దేవాలయం అంతా కూడా పుష్పక విమానం ఆకృతి. అంటే ఒక తూర్పు గోపురం 160 అడుగులతో, పశ్చిమ గోపురం 200 అడుగులతో, మధ్యలో అద్దాల మందిరం, స్వామివారి యొక్క గర్భగుడి, ఇవంతా ఒకసారి మనం ఆర్కిటిక్ గా మనం వేసుకున్నట్టయితే పుష్పక విమానాకృతితో ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా. ఇది స్వామివారి యొక్క విశిష్టత. అంటే ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేశాడు. భక్తుడు అంటే ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఈ అన్నదమ్ములిద్దరికీ కూడా అందులో పెద్ద అయినటువంటి సుబ్బిరెడ్డి గారికి స్వప్నం వస్తే విష్ణుమూర్తి దర్శనం చేసి రామాలయాన్ని కట్టండి, రామాలయాన్ని ప్రతిష్ఠ చేయండి రామచంద్రమూర్తిని అని చెప్పి ఆయన ఆదేశానుసారం ఇక్కడ ఈ దేవాలయం అంతా కూడా నిర్మించబడి ఉన్నది. ఇక స్వామివారి యొక్క కార్యక్రమాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా పాంచాన్నిక దీక్షగా, పాంచరాత్రాగమోక్తంగా, వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయం నిత్యార్చన కార్యక్రమాలు కానీ, మన కళ్యాణోత్సవ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక అనుమానం ఏమిటి అంటే భద్రాచలంలాగే ఇక్కడ కూడా దేవాలయంలో కళ్యాణం జరుగుతుందా అని ఒక ప్రశ్న. కానీ ఇక్కడ దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా
శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి నాడు మాత్రమే ఇక్కడ మనకి దేవాలయం ప్రతిష్ఠ చేస్తున్నారు 1934లో. కాబట్టి అదే వార్షికంగా మనం ఇక్కడ చైత్రశుద్ధ నవమి నాడు మనం కళ్యాణం ఇక్కడ చేసుకుంటున్నాం. అయితే అక్కడ భద్రాచలంలో భద్రుడు ప్రతిష్ఠ చేసిన తర్వాత రామదాసు బెదిరింపు ఆడియో కాల్పై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పందించారు. తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో రాజమండ్రి ప్రజలందరికీ తెలుసునని వైసీపీ కుర్రకారు తన ఆడియో సంభాషణను ఎడిట్ చేసి తనను అస్థిరపాలు చేసేందుకు ఒడిగట్టారని ఆరోపించారు. ఈరోజు మీడియాలో వస్తున్న ఒక ఆడియో క్లిప్ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు, ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా. నేను అందరినీ కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తాను, ఏ విధంగా ఆదరిస్తాను, ఏ విధంగా సపోర్ట్ ఇస్తాను, పేదవాళ్ళని ఏ విధంగా చూస్తాను అన్నది ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నా గురించి బాగా తెలుసు. అలాగే మీకు కూడా నేనేంటో కూడా మీకు బాగా తెలుసు ప్రెస్ వారికి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక కుటుంబాన్ని కాపాడాలని నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణ, ఈ 3 జిల్లాలకి నేను గౌరవాధ్యక్షుడిగా మా కులానికి ఉంటున్నాను. వాళ్ళు ఇక్కడ కులాలు మతాలు కాదు, వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గరికే వస్తారు. నా దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉందండి కొద్దిగా చెయ్యండి అంటారు. సంవత్సరన్నర సుమారు 2 సంవత్సరాల కిందట శ్రీదేవి అన్న అమ్మాయి వాళ్ళ మామయ్య నా దగ్గరికి వచ్చారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, అవి మీరు చెయ్యాలండి, మాకు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పాడు. చెప్తే అప్పుడు మా ధర్మం ఏంటంటే ఏం జరిగిందనేది నేను ఒక్కడనే మాట్లాడను, ఎప్పుడు కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడతాను. మన మన ఏదంటే బాబు వేసే మా హోటల్లో కూర్చోబెట్టి ఎవరు వస్తారో రండి, మీ వైపున ఎవరు వస్తారో వాళ్ళ వైపున ఎవరు వస్తారో, ఇద్దరూ కూడా వెలమల కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, తప్పితే ఒక జాన్ అనే వ్యక్తి తప్ప. అయితే ఒక అమ్మాయి జీవితం పెళ్ళి అయిన తర్వాత ఒకరోజు కూడా కాపురం చేయకుండా ఉన్న అమ్మాయిని నాశనం చెయ్యాలనే దృక్పథంతో అత్తగారు భర్తలు అంత లేదని అనుకుంటాను నేను. వీళ్ళు చేస్తుంటే ఆ అమ్మాయి బోరుమని ఏడ్చింది నా దగ్గరికి వచ్చి, నా జీవితం పాడు చేస్తున్నారండి. తర్వాత అర్ధరాత్రి గారు వచ్చి నా మంచం మీదకి వచ్చి నన్ను రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అది ఎవరన్నది నేను చెప్పను. అయితే నేను ఎందుకులేమో నువ్వు ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే సీసీ కెమెరా పెట్టి అది చూపించేది ఒక రోజులు తీసేయండి అమ్మా, ఇలాంటివి ఫేక్ ఈ సీసీ కెమెరాల ద్వారా మీకు ఏమవుతుందమ్మా, నువ్వు మీ ఆయన మంచి చేసుకొని కాపురం చేయాలనుకుంటే చెయ్యి, ఈ పెద్దల్లో పెట్టి రౌతుల పూడెళ్ళి, అంతేగాని లేకపోతే ఇలాంటి పనులు ఎవరికి చేయకండి. ఎందుకంటే ఇది దివ్య యాత్రలకు భలే ఛాన్స్. సుదూర ప్రాంతాల్లో గల పుణ్యక్షేత్రాల సందర్శనకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ పర్యాటక రైలు ఏర్పాటు చేసింది. మంచి ప్యాకేజ్. ఈ రైలు యాత్రికుల దక్షిణ తీర్థ యాత్రలకు పట్టాలెక్కబోతోంది. ఏప్రిల్ 27 నుంచి పట్టాలెక్కనుంది. విశాఖ నుంచి బయలుదేరే ఈ రైలు అరుణాచలం, కంచిపురం, మహాబలిపురం కలుపుతూ దక్షిణ భారత యాత్ర పూర్తి చేస్తుంది. భోజనము, రోడ్డు, ట్రాన్స్పోర్ట్ మొత్తం అన్ని ఈ ప్యాకేజీలో నిర్ధారించారు. ఇవాళ తుని రైల్వే స్టేషన్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం రాజు ప్యాకేజీ వివరాలను వెల్లడించారు.
నేను నా పేరు రాజా, ఐఆర్సిటిసి ఏరియా మేనేజర్ విజయవాడ. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఐఆర్సిటిసి ద్వారా రైల్వేతో అనుగుణంగా మనము భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ అనేవి నడపడం జరుగుతుంది అనమాట. ఈ రైలు నడపడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్గా ఉంటుంది ఇది. సో ట్రైన్ టికెట్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, లోకల్ హోటల్ అకామిడేషన్ మరియు లోకల్ బస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ రకమైన సదుపాయాలన్నీ కల్పించి ఒకే టూర్గా ప్లాన్ చేసి దీన్ని నడపడం జరుగుతుంది. అలాగే ఈ రైల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రత్యేకంగా టూర్ కోసం డిజైన్ చేయబడిన ట్రైన్. ఈ ట్రైన్లో ప్రత్యేకంగా ప్యాంట్రీ కార్ ఉంటుంది. ఈ ప్యాంట్రీ కార్లో జర్నీ చేస్తున్నంతసేపు ప్రయాణికులందరికీ కూడా వేడివేడిగా అక్కడే దాంట్లో ప్యాంట్రీ కార్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి కోచ్కి కూడా ఒక ప్రత్యేక ఎస్కార్ట్ స్టాఫ్ ఉంటారు. అలాగే టూర్ అంతటా కూడా ఐఆర్సిటిసి తరపున టూర్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు టూర్ అంతట్లో కూడా ప్యాసింజర్స్ అందరినీ గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్యాకేజ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండటం వల్ల ప్యాసింజర్స్ ఎవరైనా కూడా వాళ్ళ లగేజ్తో వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు కూడా టోటల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్గా ఉంటుంది ఇది. ఇవి ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ని ఉద్దేశించి విశాఖపట్నం నుండి మన దివ్య దక్షిణ యాత్ర అని సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నింటిలో కూడా కవర్ చేసుకునే విధంగా ఈ ఒక ప్రత్యేక రైలుని నడపడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 27వ తారీఖున విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. విశాఖపట్నం నుండి బయలుదేరి మన తుని, అనకాపల్లి, తుని మరియు సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఈ ప్యాకేజీలో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మదురై, తిరుచి, తంజావూరు మరియు తిరువనమలై. ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ 7 రాత్రులు 8 రోజులు ట్రిప్ అనమాట అండి ఇది. సో దీని ధర వచ్చేసి 14,700 స్లీపర్ క్లాస్ అకామిడేషన్. దీంట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్ ఎక్కడన్నా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ బస్సెస్ కానీ, హోటల్ బయట స్టే చేయాల్సిన ప్లేసెస్లో హోటల్ అకామిడేషన్ కానీ అన్నీ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదేవిధంగా ఈ ప్యాకేజెసే కాకుండా సికింద్రాబాద్ నుండి కూడా మనం కొన్ని ప్యాకేజెస్ నడపడం జరుగుతుంది. అవి అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర. ఈ రైలు సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, సామర్లకోట, తుని మీదుగా పూరి, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ ఈ ప్లేసులన్నీ కవర్ చేసుకుని రిటర్న్ జర్నీ ఉంటుంది. ఇవి 9 nights and 10 days ప్రోగ్రామ్గా ఉంటుంది. అలాగే మాతా వైష్ణోదేవి, హరిద్వార్ మరియు రిషికేశ్ యాత్ర. ఇది కూడా సికింద్రాబాద్లో బయలుదేరి మీకు ది ప్లేసెస్ కవర్ ఏంటంటే హరిద్వార్, రిషికేశ్, మథుర, బృందావన్ మరియు మాతా వైష్ణోదేవి. ఈ రకమైన ప్యాకేజెస్ నడపడం జరుగుతుంది అనమాట. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్న ఆలయానికి కాసుల వరద పొంగి పారుతోంది. అజరామరమైన 7 శనివారాల వెంకన్న స్వామి తలచిన పనులు నెరవేర్చడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తున్నారు. ఇవాళ హుండీల లెక్కింపు ద్వారా 1,47,00,000 ఆదాయం సమకూరింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ ఆదాయం గణనీయంగా నమోదైందని ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్ రాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావులు తెలిపారు. బుధవారం నిర్వహించిన హుండీల లెక్కింపులో మొత్తం 1.82 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. ఆలయ ప్రధాన హుండీతో పాటు శ్రీ విశ్వేశ్వర స్వామి హుండీల నుండి 1,47,36,474 రూపాయలు నగదు లభించగా, అన్నప్రసాదం హుండీల ద్వారా 35,57,814
రూపాయలు వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం 27 రోజుల వ్యవధికి గాను 1,82,94,288 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. భక్తులు సమర్పించిన బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు లభించాయి. అదనంగా 12 దేశాలకు చెందిన 51 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీల్లో లభించాయి. లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు టి సాయి ప్రసాద్, పి భవానీ, సిహెచ్ సత్యనారాయణ, ఎస్ సూర్య కుటుంబరావు పాల్గొన్నారు. పర్యవేక్షణను అసిస్టెంట్ కమిషనర్ అండ్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి సత్యనారాయణ, ఎస్టీపీటీ శ్రీనివాస్ నిర్వహించారు. ఈవోలు పివివిఎస్ కామేశ్వరరావు, బి కిరణ్ హాజరయ్యారు. అర్చకులు, వేద పండితులు, గ్రామస్తులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. రావులపాలెంలోని కరూర్ వైశ్య బ్యాంక్, కెనరా బ్యాంక్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మార్చ్ ఎండింగ్ అకౌంట్ క్లోజింగ్ సందర్భంగా మరి 27 రోజులకే ఈ రోజున హుండీలు తెరవడం జరిగింది. స్వామివారి మెయిన్ హుండీ ద్వారా 1,47,36,474 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 35,57,814 వెరసి మొత్తం 1,82,94,288 రూపాయలుగా రావడం జరిగింది. బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు రావడం జరిగింది. మరియు 12 దేశాల 51 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో పర్యవేక్షకులుగా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వి సత్యనారాయణ గారు, అలాగే సూపరింటెండెంట్ సతీష్ గారు, రాజమండ్రి తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాసు, పివిఎస్ఎస్ కామేశ్వరరావు గ్రూప్ 2 ఈవో, బి కిరణ్ కుమార్ ఈవో గ్రూప్ 3, అర్చస్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, పత్రికా ప్రతినిధులు, పోలీసు వారు మరియు బ్యాంక్ సిబ్బంది మరియు సేవకుల యొక్క సహాయంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. జర్నలిస్టుల సంక్షేమంపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం పాత్రికేయుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖలు సంయుక్తంగా అక్రిడేషన్ జర్నలిస్టుల కోసం జిల్లా కేంద్రం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఇవాళ కాకినాడలోని రాఘవ ఆసుపత్రి నిర్వహించిన వైద్య శిబిరంలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు కుటుంబాలు వైద్య పరీక్షలు జరిపించుకున్నారు. ఇంకోటి ఉందండి. మళ్ళీ నెంబర్ ఎంత 720
అన్నవరం సత్యదేవుని భక్తులు హుండీల లెక్కింపు జరిగింది. భక్తుల కానుకలు హుండీల ద్వారా 42.86 లక్షల రూపాయల ఆదాయం లభించింది. గురువారం కొండపైన స్వామివారి నిత్య కళ్యాణ మండపం ఆవరణలో ఈవో త్రినాథరావు మరియు చైర్మన్ రోహితుల ఆధ్వర్యంలో అధికారులు 10 రోజుల పాటు వివిధ హుండీలలో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో నగదుతో పాటుగా 1.500 మిల్లీగ్రాముల బంగారం, 88 గ్రాముల వెండి, ఇంకా విదేశాలకు చెందిన కరెన్సీ లభించింది. అయితే ఈ నెల 15వ తేదీన తొలి విడత వచ్చిన హుండీల ఆదాయంతో కలిపి మార్చి నెల సుమారు 2 కోట్ల ఆదాయం లభించినట్లు అకౌంట్స్ విభాగం అధికారి పసుపులేటి రమేష్ తెలిపారు. చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అమరావతిపై తీర్మానం చేయనున్న అసెంబ్లీ. జిల్లాలో అప్డేటెడ్ జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం. పరీక్షలు చేయించుకున్న పాత్రికేయ కుటుంబాలు. అన్నవరం హుండీల లెక్కింపు. వాడపల్లి వెంకన్నకు కానుకల మోత. ఐఆర్సీటీసీ పర్యాటక రైలు. దక్షిణ తీర్థయాత్రలకు స్పెషల్ ప్యాకేజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.